మందసాన్నేమో బంగారంతో పొదిగించాడు దేవుడు, దీపస్తంభాన్నేమో మేలిమి సువర్ణ బంగారముతో ఏకాండముగా చేశాడు దేవుడు. కానీ బలిపీఠాన్ని, బలిపీఠ ఉపకరణాలను మాత్రం ఇత్తడితో చేస్తున్నాడు. అంటే అర్థమేంటి? బలిపీఠం అంటే అర్థమేమన్నాను? సమర్పణ. నువ్వు దేవునితో చేసుకున్న, ఇదిగో దేవా నీ కొరకు ఇలా బ్రతుకుతాను, ఇలా ఉంటాను, నీవే నా జీవితం, నీవే నా సర్వం, నీవు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు, నీ కొరకు ఈ సాక్షిగా జీవిస్తాను, నా ప్రతి అడుగు నీకు మహిమ తెచ్చేదిగా బ్రతుకుతాను, ఈ వెండి బంగారు ఆభరణాలు నాకు అక్కర్లేదు, వెలుపటి అలంకారం నాకొద్దు, ఈ కొరకు ఇలా బ్రతుకుతానయ్యా అని 100 రకాల సమర్పణలు చేసుకున్నావు. చూశారు? అదంతా దేనికి ఎందుకు వస్తుంది? అదంతా దేన్ని చూస్తుంది? బలిపీఠం. ఈ బలిపీఠం దగ్గర ఉన్న వస్తువులు ఏంటి? సమర్పణ కలిగిన బలిపీఠం దగ్గర ఉన్న ఉపకరణాలన్నీ కూడా సమర్పణ కలిగిన వ్యక్తిత్వాలను చూపిస్తున్నాయి. నేను ఈ రాత్రికి మాట చెప్తున్నాను. ఏమో దైవజనుడిగా దేవుడు నా హృదయంలో ఈ తలంపు ఎందుకు తెచ్చాడో నాకు తెలియదు, ఎవరి కోసం తెచ్చారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడి రాత్రి మాట్లాడుతున్నాడు. అంటే నీవే ఒక బలిపీఠానివైనా, లేదా బలిపీఠం దగ్గర బూడిద ఎత్తే, అగ్ని ఎత్తే పాత్రలైనా, బలిపీఠ సంబంధమైన ఉపకరణాల, అంటే సమర్పణ కూర్చిన, సమర్పణ జీవితం కలిగిన వివిధ పాత్రలుగా నువ్వు దేంట్లో వాడబడినా, ఆ పాత్రలని దేంతో చేయాలి? ఇత్తడితో. ఎందుకు దేవుడు ఇత్తడితో చేయమన్నాడు? ఇత్తడితో దేవుడు ఎందుకు చేయమన్నాడు? కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్తాను. నెంబర్ 1, ఇత్తడి అగ్ని తాకిడిని భరిస్తుంది. సువర్ణం కరిగిపోతుంది. అగ్నికి అంత తేలిగ్గా కరగనిది ఏదైనా ఉంది అంటే ఏంటి? ఇత్తడి. వెండి, బంగారం కూడా తేలిగ్గా కరిగిపోతుందండి. కానీ ఇత్తడి ఉంది చూశారు? దేవుని అగ్ని దిగి వస్తే, ఆ బలిపీఠం మీదకు దేవుని అగ్ని దిగి వస్తే, ఆ అగ్నిని తాళుకొని నిలబడగలిగిన శక్తి ఇత్తడికి ఉంది. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. అందుకే సమర్పణ కలిగిన ఏ జీవితమైనా, నా వైపు చూస్తూ వినండి, సమర్పణ కలిగిన ఏ ఆత్మీయుని జీవితమైనా సరే ఇత్తడితో చేయాలి. అంటే అర్థం ఏంటి? అగ్నిని తాలుకోగలిగిన, అగ్నిని తట్టుకోగలిగిన, అగ్నికి నిల్వగలిగిన ఒక అభిషేకం ఉన్న ఇత్తడితో మాత్రమే చేయాలి. ఇత్తడితో చెయ్యని ఉపకరణం ఏది కూడా బలిపీఠం దగ్గరికి రాకూడదు. నో ఛాన్స్. ఈ రాత్రి నేనేం చెప్తున్నానో తెలుసా? ఈ రాత్రి నేను నీతో ఒక మాట చెప్తున్నాను బిడ్డ, నీ కొరకే మాట్లాడుతున్నా. నిజంగా నువ్వు ఒక సమర్పణ కలిగిన బిడ్డవైతే, దేవుని కొరకు నీ జీవితాన్ని అంకితం చేసిన, అర్పణ చేసిన, నాకు దేవుడు ఉంటే చాలు, ఆయన కొరకు నా జీవితం అన్న సమర్పణ కలిగిన వ్యక్తిత్వం నీకుంటే, నా ప్రతి అడుగు దేవునికే మహిమ రావాలి అన్న వ్యక్తిత్వం నిజంగా నీదైతే, నీ జీవితం ఇత్తడితో చేయబడాలి. అంటే అర్థమేంటో తెలుసా? అగ్నిని, పరలోకం నుండి దిగొస్తున్న అగ్నిని తాలుకొని నిలబడగలిగిన అభిషేకం నీకు ఉండాలని ప్రకటిస్తున్నాను. ఏంటి అగ్ని? ఒక రకంగా చూస్తే పరిశుద్ధాత్మ అభిషేకం, మరొక కోణంలో చూస్తే
మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి చూస్తే, మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ప్రియులారా మిమ్మును ఆగండి, మిమ్మును శోధించుటకు. దాని కింద ఒక చిన్న గీత పెట్టుకోండి. ప్రియులారా మిమ్మును శోధించుటకు, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను కూర్చి ఆగండి. ఇప్పుడు ఈ బలిపీఠం మీదకి, ఈ సమర్పణ జీవితం కలిగిన ఉపకరణాల మీదకు దేవునితో ఒక నిబంధన చేసుకొని బ్రతుకుతారు. చూశారు, దేవునితో ఒక నిబంధన చేసుకొని బ్రతుకుతారు. చూశారు, దేవునికి మహిమ తేవాలని చెప్పి అడుగులేస్తారు. చూశారు, సమర్పించుకుంటారు. చూశారు, అలాంటి సమర్పణ కలిగిన అన్ని బలిపీఠాల మీదకి అగ్ని రాదండి. 100 బలిపీఠాలు మందిరంలో ఉంటే నువ్వొక బలిపీఠం, నువ్వొక బలిపీఠం, నువ్వొక బలిపీఠం, నువ్వొక బలిపీఠం. ఇక్కడ 1000 బలిపీఠాలు ఉన్నాయి. 1000 బలిపీఠాల మీదకు అగ్ని రాదు. ఒకవేళ వాటికి బలిపీఠ ఆకారాలు ఉండొచ్చు, కానీ అగ్ని రాదు. కానీ ఏ బలిపీఠం అయితే సమర్పణ జీవితం కలిగిన బలిపీఠం ఉంటుందో, ఎవని ఆధ్యాత్మిక జీవితం అయితే నిజమైన సమర్పణ కలిగిన బలిపీఠమో, ఆ బలిపీఠం మీదకు ఖచ్చితంగా దేవుని అగ్ని దిగొస్తుంది. ఆ అగ్ని 2 విధాలుగా ఉంటుంది. నెంబర్ 1, మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమలో. దేనికంట శోధించుటకు. శోధించటం అంటే అర్థం ఏంటి? సమర్పణలో నిలుస్తావో లేదో, భక్తిలో నిలుస్తావో లేదో, ఒడంబడికలో నిలుస్తావో లేదో, చేసుకున్న తీర్మానం ప్రకారం బ్రతుకుతావో లేదో, వైరాగ్యము, ప్రతిష్టత, నిబంధన కలిగి అడుగులేస్తావో లేదో అని చెప్పి నిన్ను శోధించటానికి ఒక్కొక్కసారి అగ్ని వంటి మహాశ్రమ నీ ఆత్మీయ జీవితం అనే బలిపీఠం మీదకి దేవుడు అనుమతిస్తాడు. నేను మిమ్మల్ని మబ్బి పెట్టడం లేదు, యథార్థం చెప్తున్నా. నువ్వు నిలుస్తావో లేదో. నిత్యత్వం ఊకనే ఇచ్చేస్తాడు అనుకున్నావా? నీ తాతగాడు సొమ్మ. దేవుడే శిల్పియు నిర్మాణికుడై 2000 సంవత్సరాలుగా ఆయన స్వహస్తాలతో కడుతున్న ఆ పరలోక రాజ్యాన్ని, నిత్యత్వాన్ని ఊకనే ఇచ్చేస్తాడే. పరాయి దేశానికి వీసా తెచ్చుకోవడానికి చేతగానోళ్ళం మనం. నిత్యత్వం కోటాను కోట్ల సంవత్సరాలుండే ఆ మహిమగల రాజ్యం చేరటానికి ఊకనే మన అబ్బ తాతగాడు సొమ్మేం కాదు, అది ఊకనే ఇవ్వడు. దేవుని కొరకు సమర్పించుకున్న బ్రతుకుల మీదకు దేవుడు ఒక్కొక్కసారి శోధించుటకు. అంటే అర్థమేంటో తెలుసా? విశ్వాసములో, భక్తిలో, ప్రతిష్టతలో, వైరాగ్యములో, తీర్మానములో నువ్వు చేసుకున్న నిబంధనలో నిలుస్తావో లేదో అని చెప్పి నిన్ను శోధించుటకు ఒక్కొక్కసారి నీ బలిపీఠము మీదకు అగ్ని వంటి శ్రమ కాదు, మహాశ్రమ దేవుడు నీ మీదకు అనుమతిస్తాడు. అందుకే ప్రభు ముందే చెప్పాడు, అప్పుడు మీకు ఏదో వింత జరిగినట్లు ఫీల్ అయిపోవద్దు, అది శోధన అని గుర్తించండి అన్నాడు. ఇప్పుడు ఈ శోధన వచ్చింది, అగ్ని పడింది ఈ బలిపీఠం మీదకి.
శుద్ధ సువర్ణం నీ జీవితం, చాలా శుద్ధ సువర్ణం అంటే బంగారానివి. అన్ని పాపాల నుండి విడుదల పొందిన వ్యక్తివి, వెండి విమోచనవు నీవు. కానీ నువ్వు శుద్ధ సువర్ణమైన జీవితం కలిగి ఉన్నా, అన్ని పాపాల నుండి వ్యసనాలను విడిపించబడిన వెండి లాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నా, అగ్ని పడంగానే దెబ్బతో కరిగిపోతావు. కానీ ఆ అగ్ని వంటి మహాశ్రమలను పైనుండి దిగి వస్తున్న దేవుని అగ్నిని తాళగా అంటే ఎత్తడి. నిజంగా నీది సమర్పణ జీవితం అయితే బిడ్డ, నీది సమర్పణ జీవితం అయితే నీ భర్త బలిపీఠం మీదకు రాని అగ్ని నీ మీదకు వస్తుంది. నువ్వు తాలుకోవాలి, నువ్వు నిలబడాలి, తట్టుకోవాలి, అగ్నిని ఓర్చుకోవాలి, అగ్నిని నిలువ చేయాలి. నీతో చెప్పమని నా తండ్రి ఇక్కడ నిలబెట్టాడు ఈ రాత్రి. నీవు సమర్పణ కలిగిన సేవకుడు అయితే అగ్ని దిగొస్తుంది నీ మీదకు. కరిగిపోయే నేను శుద్ధ సువర్ణపు ముద్ద, పరిశుద్ధపు ముద్దనంటే సరిపోదురా బాబు. వెండిని అంటే అన్నిటి నుండి విడుదల పొందే నాలో ఇప్పుడు ఏ వ్యసనం లేదంటే సరిపోదు. ఎత్తడివై ఉండాలి, ఎత్తడితో చేయాలండి బలిపీఠం. బలిపీఠమైన బలిపీఠ సంబంధమైన ఉపకరణములైన సేవా సంబంధమైన ఉపకరణములు దేవుని బలిపీఠము యొద్ద దేవుని అగ్ని దిగివచ్చే, నిత్యము అగ్ని మండుచుండే ఆ బలిపీఠము దగ్గర నీవు ఉపకరణంగా ఉండాలంటే నీవు ఎత్తడితో చేయబడాలి. అంటే అర్థమేంటో తెలుసా? నీ మీదకు దిగి వస్తున్న అగ్ని చెప్పండి తాలుకోవాలి. స్తోత్రం చెప్పండి.